హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రాఖీ స్పెషల్ కలాకండ్ చేస్తున్నాను. బయట కొనే బదులు ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. పల్చటి పాలు కాదు, చిక్కని పాలు తీసుకోవాలి కలాకండ్కి. చికెన్ పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు యాలకులండి, ఒక 4 యాలకులు గింజలు మాత్రమే వేసుకుందాము. గింజలు వేసుకొని ఒక 3-4 పొంగులు వచ్చేలాగా పాలు అనేవి కాస్త మరిగిచ్చేసుకుందాము. ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులోకి ఈ కప్పుతో చూపిస్తున్నాను కదా, ఇదే కప్పుతో ఒక అరకప్పు దాకా పాల పొడి వేసుకుందాం. పాల పొడి వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాస్త ఈ పాలని సిమ్లో పెట్టేసుకొని మరిగిచ్చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ఈ విధంగా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి కలాకండ్ బాగా మంచి టేస్ట్గా రావాలి అంటే ఒక అరకప్పు దాకా పన్నీర్ తురుము వేసుకుందాం. పన్నీర్ తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకుందాము. ఏ కప్పుతో పాల పొడి పన్నీర్ వేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా పంచదార వేసుకుందాం. పంచదార వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడేలాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ కలాకండ్ అనేది దగ్గర పడేలాగా ఉడికిచ్చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ విధంగా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ విధంగా నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇదంతా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా వేసుకొని స్పూన్తో ఈక్వల్గా చేసుకొని చాకుతో సన్నగాటులాగా చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నామంటే కలాకండ్ చాలా బాగుంటుందండి. బయట కొనే పని లేకుండా ఈ రాఖీకి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త జీడిపప్పు పలుకులు దంచి ఇందులోకి వేసుకుందాము. దీనిపైన చల్లుకున్నామంటే పర్ఫెక్ట్గా కలాకండ్ రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పీసులు కట్ చేసుకున్నామంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.